మేడారం మహాజాతర సమయంలో సారలమ్మ అమ్మవారిని ఎక్కడి నుండి తీసుకెళ్తారో తెలుసా? సమ్మక్క తల్లికి చిలకలు కొట్టింది ఎట్లనో సారలమ్మకి ఇక్కడ కన్నపిల్లలు ఇల్లు లెక్క. మేడారం మహాజాతర ఈ దేవాలయం నుండే మొదలవుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ. మేడారం అనగానే మనకు సమ్మక్క సారలమ్మ దేవతలే మనకు తెలుసు కదా. ఆ మేడారం జాతరకి తీసుకెళ్లే సారలమ్మ దేవతని ఈ కన్నపల్లి నుంచే తీసుకెళ్తారండి. ఈ కన్నపల్లిలోనే సారలమ్మ అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ కన్నపల్లి నుంచి ఈ సారలమ్మ దేవతని మేడారం వరకు తీసుకెళ్లి అక్కడ జాతరని నిర్వహించడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఈ కన్నపల్లిలోని సారలమ్మ దేవాలయానికి అయితే వచ్చామండి. ఆ అమ్మవారి విశేషాలు ఏంటి, అక్కడ ఉన్న ఏమేమి ఉన్నాయో అవన్నీ మనం ఈ వీడియో ద్వారా మేము మీకు చూపిస్తాము. మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి మనం ఈ సారలమ్మ అమ్మవారిని దర్శనం చేసుకుందాం. ఇక్కడ చూడండి, మనకు బోర్డు కనిపిస్తుంది కదా. ఇలా స్ట్రేట్గా వెళ్ళి మనం లెఫ్ట్ తీసుకుంటే మేడారం సమ్మక్క సారలమ్మ అలాగే జంపన్న వాగుకి వెళ్ళొచ్చండి. మనం ఇక్కడ రైట్ తీసుకుంటే కన్నపల్లి శ్రీ సారలమ్మ దేవాలయానికి అయితే వెళ్ళొచ్చు. మనకి ఇక్కడ సారలమ్మ దేవాలయానికి వెళ్ళే ముందు ఆర్చ్ అనేది కనిపిస్తుందండి. ఈ స్వాగత తోరణం గుండా వెళ్తే మనం శ్రీ సారలమ్మ దేవాలయానికి అయితే వెళ్ళొచ్చు. ఈ సారలమ్మ దేవాలయం మేడారం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ స్వాగత తోరణం నుండి 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే కన్నపల్లి సారలమ్మ దేవాలయానికి అయితే వెళ్ళొచ్చు. మా ఛానల్లో కొత్తగా అభివృద్ధి చెందుతున్న మేడారం యొక్క ఫుల్ వీడియో, అలాగే మేడారానికి దగ్గరలో ఉన్న మేడారం సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియం వీడియో కూడా ఉందండి. అవి రెండు తప్పకుండా చూడండి. చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే సారలమ్మ దేవాలయానికి అయితే వచ్చేసామండి. మేడారం జాతర ముఖ్యంగా ఈ సారలమ్మ కన్నపల్లిలోని ఈ దేవాలయం నుంచే స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే సారలమ్మ అమ్మవారు పుట్టిన ఊరు ఈ కన్నపల్లి గ్రామం కాబట్టి ఈ అమ్మవారికి ఇక్కడ దేవాలయాన్ని నిర్మించడం జరిగిందండి. చిలకలగుట్ట నుండి సమ్మక్క తల్లిని అలాగే కన్నపల్లి నుండి సారక్క అమ్మవార్లని ఇద్దరిని మేడారం జాతరకైతే తీసుకెళ్తూ ఉంటారండి. గుడి ఆవరణ చాలా పెద్దదిగా ఉంది. జాతర సమయంలో అమ్మవారిని తీసుకెళ్లేటప్పుడు చాలామంది భక్తులు ఈ ఆలయానికైతే విచ్చేస్తూ ఉంటారండి. మీడియా వాళ్ళు కూడా చాలామంది ఈ ఆలయానికి విచ్చేసి సారలమ్మ అమ్మవారిని ఇక్కడ నుండి తీసుకెళ్ళి మేడారం గద్దె మీదకైతే తీసుకెళ్తూ ఉంటారు. ఒకసారి ఆలయం చుట్టూ తిరిగి వద్దామండి. ఆలయ వాతావరణం ఎలా ఉందో చూడండి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది ఈ ఆలయం. చుట్టూ పంట పొలాల మధ్యలో ఈ ఆలయం ఎంతో ప్రశాంతంగా ఉందండి. ఈ సారలమ్మ అమ్మవారికి పూజా కార్యక్రమాలన్నీ కూడా కాకా వంశస్థులే నిర్వహిస్తూ ఉంటారు. మేడారం మహాజాతరలో భాగంగా మొదటగా సారలమ్మ తల్లిని ఇక్కడి నుండి ఎంతో అంగరంగ వైభవంగా మేళాలతో డప్పులతో చాలా వైభవంగా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి మేడారంలో గద్దె మీద ప్రతిష్ఠించడం జరుగుతుందండి. అమ్మవారిని తీసుకువెళ్ళే మహోత్సవానికి ఈ ఊరి ప్రజలే కాకుండా చాలామంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. మేడారం జాతర ముందు 3 వారాల ముందు నుంచే ఇక్కడ జాతర కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారంట. పూజా కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా నిర్వహిస్తారు. ఇక్కడ ఇది ఏంటి బలిపీఠం అంట అండి. అంటే జంతువులను లేకపోతే ఇంకా బలి ఇవ్వడానికి ఇక్కడ ఒక నిర్మాణం అయితే మనం చూడవచ్చు. ఎంతో అద్భుతంగా ఉందండి ఈ దేవాలయం. చుట్టూ ప్రహరీ గోడతో చాలా బాగుంది. మీరు కూడా ఈ మేడారం వైపు వచ్చినప్పుడు తప్పకుండా ఈ సారలమ్మ కన్నపల్లిలో ఉన్న సారలమ్మ దేవాలయానికి అయితే తప్పకుండా దర్శనం చేసుకోండి. పదండి మనం అమ్మవారిని మనం ఇప్పుడు సారలమ్మ గుడికి అయితే వచ్చామండి. ఈ సారలమ్మ గుడి అమ్మవారి యొక్క విశేషాన్ని ఇక్కడ ఉన్న అమ్మతో మనం మాట్లాడదాం. చెప్పండి అమ్మ, ఈ అమ్మవారు ఎలా వెలిసారో, అక్కడ కుండలు లాంటివి ఉన్నాయి కదా, వీటిని ఏమంటారు? వాటిని అడేరాలు అంటారు. వాటిని మన పూజ టైంలో అవన్నీ శుద్ధి చేసి అమ్మ సమ్మక్క తల్లి దగ్గరికి వెళ్లే ముందు అలంకరించుకునే అటువంటి నగలు కానీ వడ్డానాలు గంటలు మూగలు అన్ని అందులో ఉంటాయి. అవి పూజ టైంలో తీసి మొత్తం శుద్ధి చేసి పూజ చేసి అలంకరణ చేసుకొని అమ్మ మేడారం గుడికి వెళ్తుంది. ఇక్కడ ఎలా వెళ్తారు?
అప్పుడు పూర్వకాలంలో మా తాత ముత్తాతల నుండి ఇక్కడ మరి ఏ రూపంలో వెలిసిందో తెలియదు, అది పూజారికి మాత్రమే తెలుస్తుంది. పూజ టైంలో ఇక మనం అలంకరణ చేస్తాం, శుద్ధి చేస్తాం కానీ అమ్మని చూడము. ఇక వాళ్ళు మా వంశకులు తమ తాత ముత్తాతలు చేసుకొస్తాను కాబట్టి అదే రీతిగా మాకు చెప్పిన రీతిగానే మేము చేస్తాం. మీ అంటే మీ వంశీలో కాకా వంశకులు అంటే ఇప్పుడు జాతర టైంలో ఇక్కడ నుంచి అమ్మవారిని తీసుకెళ్తారు. ఇక్కడ నుండే తీసుకుపోతారు. ఇక్కడ పచ్చి రూపం అన్నట్టు సార్లమ్మకు అప్పుడు సమ్మక్క తల్లికి చిలకలు కొట్టింది ఎట్లను ఈమెకు సార్లమ్మకి ఇక్కడ కండపిల్లలు ఇల్లు లెక్క అన్నట్టు. జాతర కంటే 3 వారాల ముందు నుండి అమ్మకు పూజలు స్టార్ట్ అయితే అన్నట్టు. ఆ చెట్టు గురించి అది బండారు చెట్టు. సమ్మక్కకి ఇష్టమైన బండారు అంటే పసుపుని మా భాషలో బండారు అంటారు. అది బండారు చెట్టు. ఇక్కడ చూడండి, ఇదే సారలమ్మ అమ్మవారి గర్భాలయం అండి. ఈ ఆలయంలో అమ్మవారికి విగ్రహం అంటూ ఏది ఉండదండి. సారక్క తల్లి ఈ కన్నెపల్లిలో అడేరాలు అంటే కుండల రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారికి నైవేద్యం వండే కుండలనే పీఠంలాగా అమర్చి పెట్టారండి. పూర్వకాలంలో అమ్మవారికి ఈ అడేరాలలో నైవేద్యం వండేవారంట. అయితే ఇప్పుడు ఈ అడేరాలలో అమ్మవారి యొక్క పూజా సామాగ్రి, అలాగే అమ్మవారి యొక్క నగలు, పసుపు కుంకుమలు అన్నీ కూడా ఈ కుండలలో భద్రపరచడం జరుగుతుంది. కానీ ఇప్పుడు జాతర సమయంలో మళ్ళీ కొత్త బట్టలు, కంకణాలు, పసుపు కుంకుమలు అన్నీ కొత్త పెళ్లి పిల్లని అత్తగారింటికి ఎలా పంపిస్తారో అలా ఒడి నింపి సారక్క గద్దె మీదికి తీసుకెళ్తారు. సమ్మక్కకి ఎంతో ఇష్టమైన చెట్టు ఈ బండారి చెట్టు అంటండి. ఇది సారలమ్మ దేవాలయంలో ఉంది. ఈ సారలమ్మ అమ్మవారి దేవాలయం చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ సమ్మక్క సారలమ్మ ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.